భారత రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అజేయమైన శక్తిగా ఉండేది. ఢిల్లీ నుండి గల్లీ దాకా అంతా కాంగ్రెస్ పార్టీని పరిపాలించేది. అలాంటి పార్టీ 2014 నుంచి వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. చివరి 3 పార్లమెంట్ ఎన్నికల్లో మనం గమనిస్తే ఒకసారి 44, 52, 99 సీట్లు సాధించింది. అయితే ఇది కేవలం సంఖ్యలు కాదు, ఆ పార్టీలోని అంతర్గత లోపాల యొక్క ఫలితం ఇది. ఎందుకంటే 100 సీట్లు కూడా గెలవలేదు. ప్రతిసారి పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు? ఎప్పుడు బయటి కారణాలు చూపిస్తారు. మోదీ అంటారు, ఈవీఎంలు, ఎలక్షన్ కమిషను, గోడి మీడియా, ఇవి కారణాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఓడిపోయామని వాళ్ళు ఒప్పుకోవడం లేదనమాట. ఈ రకంగా ప్రతిసారి కారణాలు చెప్పి ప్రజల తీర్పును గౌరవించకుండా వాళ్ళు ఓటమి బాధ్యత నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ అట్లాంటి పని ఇప్పుడు నిజానికి పనిచేస్తలేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్లాన్ పనిచేస్తలేదు. ఎందుకంటే ప్రజలు నమ్ముతలేరు. కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా ప్రజలను మోసం చేయడం ఆపేసి ఒక్కసారి ఓటమిని అంగీకరించి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. నిజానికి బీజేపీ కూడా ఓడిపోయింది. 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది. కానీ ప్రతి ఓటమి తర్వాత వాళ్ళు స్వీయ విశ్లేషణ చేసుకున్నారు. అవునా? మీకు తెలుసా? 2004 తర్వాత ఇండియా షైనింగ్ నినాదం అనేది పనిచేయలేదని వాళ్ళు అర్థం చేసుకొని, ఆ తర్వాత గ్రామీణ భారత్‌పై వాళ్ళు పూర్తిగా దృష్టి పెట్టిండ్రు. 2024లో వాళ్ళు 240 సీట్లకు పడిపోయినా ప్రధాని మోదీ స్వయంగా చెప్పిండ్రు, "మేము గెలిస్తే ప్రజలకు సేవ చేస్తాం. అదే ఓడిపోతే ప్రజల తీర్పు ఆధారంగా మమ్మల్ని మేము సరి చేసుకుంటామని." ఇది ప్రజల పట్ల, దేశం పట్ల అంకితభావం ఉంటే అలా ఒక మెట్టు దిగి మాట్లాడతారు ఎవరైనా. ఓడిపోయినప్పుడు అహంకారం ప్రదర్శిస్తే అది ప్రజలకు నచ్చదు. అవునా? బీజేపీ రాష్ట్రాల్లో ఓడిపోతే వాళ్ళేం చేసిండ్రు? సీఎంలను మార్చిండ్రు. అవునా? వాళ్ళ వ్యూహాలు మార్చుకున్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఇంకా మొన్న బీహార్, ఇలా కంటిన్యూయస్‌గా ఓడిపోయినా గూడా రాహుల్ గాంధీపై ఒక్క ప్రశ్న లేదు. భారత్ జోడో యాత్రను ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. అవునా? మీడియా హైప్ లేపింది. కానీ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది. అయినా గూడా ఈరోజు కూడా మోడీ, ఈవీఎం, ఎలక్షన్ కమిషన్, గోడి మీడియా, ఇవే కారణాలు చెప్పి ఓటమి బాధ్యత నుండి తప్పించుకోవాలని చూస్తుంది. ఇది నిజానికి సెల్ఫ్ చీటింగ్. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తలేరు. నెహ్రూ గారి చేతికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళాక ఆ పార్టీలో డెమోక్రసీ అనేది అంతమైంది. ఒక కుటుంబం నిర్ణయాలపైనే పార్టీ మొత్తం నడుస్తుంది ఇప్పటికి. అవునా? రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్ని సార్లు ఓడిపోతున్నా కూడా కేవలం గాంధీ కుటుంబం వ్యక్తి కాబట్టి ఇంకా ఆ పార్టీ నాయకుడిగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. అదే మోదీ నాయకత్వంలో బీజేపీ గనక కేవలం ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే, ఒకటే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే బీజేపీలో మోదీని పక్కకు వెళ్ళిపోమంటారు. అవునా? కాబట్టి బీజేపీ ఏం చేస్తుందంటే ఓటమిని అంగీకరిస్తుంది. అందుకే సరి చేసుకుంటుంది. ఆ తర్వాత గెలుస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఓటమిని ఒప్పుకోదు, సరి చేసుకోదు. కాబట్టి మళ్ళీ ఓడిపోతుంది.